డీకే శివకుమార్ కు పట్టం కట్టే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎందుకు అని అన్నది మనం గమనిస్తే కనుక డీకే శివకుమార్ కు పట్టం కట్టి సిద్ధరామయ్యను సైడ్ చేస్తారేమో అన్న అంశాలు వినిపిస్తా ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడం కోసం, అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడ్డాడో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా డీకే శివకుమార్ కష్టపడ్డాడు. ఆ కష్టం పెట్టిండు. డబ్బుల పరంగానా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ పరంగానా, లేకపోతే అన్ని రకాలుగా శివకుమార్ చేయగలిగాడు డీకే శివకుమార్. సో వాళ్ళ ఒప్పందం అనుకుంటా. ఐ థింక్ అంటే 2.5 ఏళ్ళు నువ్వు, 2.5 ఏళ్ళు నేను అని. ఈ 2.5 ఏళ్ళ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మాట ముచ్చటి చేసుకొని సీఎం మార్పు చేసుకుంటారేమో అన్న వార్తలు అయితే బలంగా వినిపిస్తా ఉన్నాయి. మరొకవేళ అసలు అక్కడ కూడా జరిగితే ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయా? పక్క రాష్ట్రమే కదా, పెద్ద దూరం కూడా కాదు కదా. మరి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయా అని అన్నది కొంత ఉత్కంఠను కలిగించేటటువంటి అంశం. నా అనాలసిస్ ప్రకారం అయితే రేవంత్ రెడ్డిని మార్చరు కావచ్చు నాకు తెలిసి. ఎందుకు అంటే ఆయన ఎవరెవరి జుట్టు ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా వీసుకోవాలి అని అన్నది అంత నేర్చుకుని అంత పట్టి పెట్టుకున్నాడు ఆయన. ఏ ఎట్టి పరిస్థితుల్లో అంటే మనం అనుకుంటాం కానీ ఈ ఢిల్లీ వాళ్ళు అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈయన మాట ఇంటలేరు, ఈయన కలుస్తలేరు అనుకుంటాం కానీ మొత్తం వాళ్ళని కూడా గ్రిప్ లో పెట్టుకుండు.